కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో దేవుని మాటలు, యెహోవా నీవు దరిద్రులను కాపాడేదవు, ఈ తరము వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించేదవు. తమ్ముడు చెల్లి సహోదరులారా, దేవుని వాక్యం మనం ధ్యానించాం కదా. యెహోవా దరిద్రులని కాపాడేవాడు, దరిద్రులను లేవనెత్తేవాడు, దరిద్రులని ఉన్నతమైన స్థితికి నడిపించేవాడు. ఈరోజు మరి దరిద్రత అని దేన్ని అంటాం చెప్పండి? ఒకసారి ఆలోచన చేయండి. దరిద్రత అని దేన్ని అంటాము? మనకి ఏదైతే అనుకూలంగా లేదో, ఏదైతే మనకి కష్టతరంగా ఉందో, ఏదైతే మనం అనుకున్నది కాలేదో, ఏదైతే మనము కోరుకున్నది దక్కలేదో, అందుకోలేదో, ఆ మార్గంలోనే ఏ మార్గంలో ఏదో ఒక విధంగా మనకి పరిస్థితులు అనుకూలంగా లేవో వాటిని బట్టి మనం దరిద్రత అంటాం. తమ్ముడు చెల్లి సహోదరులారా, పరిస్థితులు అనుకూలంగా లేదని మనం దరిద్రులను కాదు, కానీ పరిస్థితులు అనుకూలంగా పరిచి దరిద్రతను పోగొట్టే కాపాడే దేవుడు ఒకరున్నారు. ఆయనే ప్రభు అని, యేసుక్రీస్తు ప్రభు అని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అంటే పరిస్థితులను మార్చి నీకు సహాయం చేసిన కాపాడే దేవుడు ఉన్నాడని ఈరోజు సందేశం. ఈరోజు మరి నిన్ను నువ్వు తక్కువ చేసుకొని నిన్ను నువ్వు నీరు గారిపోయే విధంగా ఆలోచన చేయొద్దు. నీ దరిద్రతలో అంటే నీ పరిస్థితులు ఎలాంటి అయినా సరే ఆయన పరిస్థితులు మార్చి ఆయన కాపాడి నేను నిత్యము రక్షించేవాడుగా ఉన్నాడు. ఈ తరములో, ఈ నిమిషాన, ఈ గడియలో నిన్ను కాపాడి రక్షించి ఉన్నతమైన స్థితికి నడిపించేవాడుగా యెహోవా ఉన్నాడు.